హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ హెల్దీ మిల్ మేకర్ కర్రీ ఎలా చేశానో చూసేద్దాం. ముందుగా మిల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు. తర్వాత ఒక గిన్నెలో 2 బౌల్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసి మిల్ మేకర్ వేసి 2 మినిట్స్ కుక్ చేసి బయటికి తీసి కూల్ వాటర్ పోసి వాటర్ అంతా వంపేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, టమాటా, ధనియాలు, పెరుగు అన్నీ వేసి స్మూతీ పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని 3 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను వెన్నపూస తీసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క ఫ్రై చేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసి మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని వేసి 1 గ్లాస్ వాటర్ పోసి కొంచెం పుదీనా ఆకులు, కొత్తిమీర, కసూరి మేతి వేసి 2-3 మినిట్స్ మగ్గించి తీసేయాలి. అంతేనండి, టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ.